ఎనభై శ్లోకం భావం ఏంటంటే, ఇది అమ్మవారి యొక్క పాద స్పర్శ మహత్యం అండి. పాదములను ఎప్పుడు పట్టుకోవాలి, శరణు వేడాలి, ఆశ్రయించాలి. అమ్మవారి యొక్క పాదములు ఎలా ఉన్నాయట? లత్తుక రసంతో ఉన్నాయి. నయన రమణీయాయ, చక్కగా మెరుస్తూ కనులకు ఆనందం కలిగించి ఆస్వాదించేటట్టుగా మనోహరంగా ఉన్నాయి. ఇక్కడ సంబోధన దేవి జనని. ఇక్కడ ఏమంటున్నారు? నమో వాకం బ్రూమో, నీ పాదములకు నమస్కారం అమ్మా. తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ నమస్కారం చెప్తున్నారు. ఎప్పుడు పాదములకి నమస్కరించాలి. ఆ పాదములు ఎలా ఉన్నాయంట? నయన రమణీయాయ పదయోహో. నయనము అంటే నేత్రములు. నేత్రములకి ఆనందం, ఆహ్లాదము, రమణీయత, మనోహరము కలిగించేటట్టుగా ఉన్నాయట ఆ పాదములు. అత్యద్భుతమైన పాదములు, అతి సున్నితమైన పాదములు. ఇంకా ఎలా ఉన్నాయంట? స్ఫుటరుచి రసాలక్త కవతి, చాలా మెరుస్తూ ఉన్న, కాంతివంతంతో కూడి ఉన్న, లత్తుక అంటే పసుపు రాసుకొని పారాని పెట్టుకొని ఉన్న పాదములు. అటువంటి పాదములకు నమస్కారం తల్లి అంటున్నారు. ఇప్పుడు ఈ పాదములు మామూలుగా చరిస్తూ ఉంటాయి, అంటే నడుస్తూ ఉంటాయి. అమ్మ యొక్క పాదములు ఎక్కడ చరిస్తున్నాయి? ఆవిడ యొక్క ఉద్యానవనంలో, అంటే దేవతా వృక్షములు, దివ్య వృక్షములతో కూడి ఉన్న ఉద్యానవనం. అంటే కల్ప వృక్షములు, కదంబ వృక్షములు, అశోక వృక్షములతో కూడి ఉన్న ఉద్యానవనము. ఆ పాద స్పర్శ తగిలిన వెంటనే వృక్షములన్నీ పులకరించిపోయినవట. అప్పుడు పరమశివుడు అనుకుంటున్నాడట, ఏమని? పశూనా మీశానః అసూయత్యంతం పరమ అని అనుకుంటున్నాడు పరమశివుడు. అయ్యో, నాకు కూడా ఆ పాదస్పర్శ తగిలితే ఎంత బాగుండునో, నాకు ఆ భాగ్యం లేదు కదా అని అసూయ పడుతున్నాడట. ఈ కల్పవృక్షముల యందు, కడిమి వృక్షముల యందు, అశోక వృక్షముల యందు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. కానీ ఆ పాదస్పర్శ మనకి తగిలితే ఎంత బాగుండును అని మనం భావించుకోవాలి. ఇప్పుడు మనం ఇది అశోక వృక్షం అనేసరికి మనకి రామాయణంలో సుందరకాండ గుర్తుకు రావాలి. సీతాదేవి ఎక్కడ ఉన్నదండి? అశోకవనంలోనే కదా. అంటే శోకం లేని స్థానం, శోకం లేని చోటు అశోకవనం. ఎప్పుడైతే అమ్మ యొక్క పాదములు మన హృదయంలో, మన మనస్సులో ధ్యానించుకుంటామో, నమస్కరిస్తామో, ఆ గృహమే అశోకవనమైపోతుంది. శోకం లేని గృహం, శోకం లేని కుటుంబం. అంటే ఆ పాదములను ఆశ్రయిస్తే దుఃఖములు, శోకములు, దారిద్ర్యము, కష్టములు అన్ని తొలగిపోతాయన్నమాట. అది ఇందులో ఉన్న అంతరార్థం. అర్థమైందండి శ్లోకం 86, 85?